AP TET, DSC 2024. 4th Class EVS. Part 05. AP TET, DSC 2020. రాష్ట్రాలు రాజధానులు ఆంధ్రప్రదేశ్ అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఈటనగర్, అస్సాం దిస్పూర్, బీహార్ పట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, గోవా పానజీ, గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, జార్ఖండ్ రాంచీ, కర్ణాటక బెంగుళూరు, కేరళ తిరువనంతపురం. మధ్యప్రదేశ్ భోపాల్, మహారాష్ట్ర ముంబై, మణిపూర్ ఇంఫాల్, మేఘాలయ షిల్లాంగ్, మిజోరాం ఐజ్వల్, నాగాలాండ్ కోహిమా, ఒడిశా భువనేశ్వర్, పంజాబ్ చండీగఢ్, రాజస్థాన్ జైపూర్, సిక్కిం గ్యాంగ్టాక్, తమిళనాడు చెన్నై, తెలంగాణ హైదరాబాద్, త్రిపుర అగర్తలా. ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, పశ్చిమ బెంగాల్ కోలకతా. కొన్ని దేశాలను కలిపి ఖండం అంటారు. మొత్తం భూగోళం 3 వంతుల నీటితోనూ 1 వంతు భూభాగంతో ఉన్నది. భూగోళంపై ఉన్న భూభాగం మొత్తాన్ని 7 భాగాలుగా విభజించారు. వీటిని ఖండాలు అంటారు. ఖండాలన్నింటితో కలిపిన భూమిని ప్రపంచం అంటున్నాము. ఖండాలు 7 నుంచి 1, ఆసియా 2, ఆఫ్రికా 3, ఆస్ట్రేలియా 4, ఐరోపా 5, ఉత్తర అమెరికా 6, దక్షిణ అమెరికా 7, అంటార్కిటికా. దక్షిణ అమెరికాను పక్షుల ఖండం అని అంటారు. భూగోళంపై ఉన్న జల భాగాన్ని 5 భాగాలుగా విభజించారు. అవి మహాసముద్రాలు 5. ఒకటి పసిఫిక్ మహాసముద్ర, 2 అట్లాంటిక్ మహాసముద్రం, 3 హిందూ మహాసముద్రం, 4 ఆర్కిటిక్ మహాసముద్రం, 5 దక్షిణ మహాసముద్రం. మహాసముద్రాలలో పసిఫిక్ మహాసముద్రం బాగా లోతైనది. భూమిపై అమెజాన్ వంటి దట్టమైన అడవులు, హిమాలయాలు వంటి ఎత్తైన పర్వతాలు, సహారా వంటి విశాలమైన ఎడారులు, పసిఫిక్ వంటి గొప్ప లోతైన మహాసముద్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో నివసించే ప్రజల జీవన స్థితిగతుల అక్కడి శీతోష్ణస్థితి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఇల్లు, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర, దేశం, ప్రపంచం, సౌర కుటుంబం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటారు. ఒకసారి పూర్తిగా తిరగడానికి భూమికి 24 గంటలు పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు. భూమి పరిభ్రమించడానికి 365 రోజులు పడుతుంది. భూమి యొక్క చలనం రాత్రి, పగలుకు కారణం అవుతుంది. భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. తాను గుండ్రంగా తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగంలో పగటి పూట ఉంటుంది.
సూర్యునికి ఎదురుగా లేని ప్రదేశాలలో రాత్రి పూట ఉంటుంది. నక్షత్రాలు గుంపులుగా ఒక ఆకారంలో ఉంటాయి. ఆ ఆకారాలను నక్షత్ర కూటమి లేదా నక్షత్ర రాశి అంటారు. చంద్రుని ఆకారం రోజు రోజుకి మారుతుంది. ఈ మార్పులను చంద్రదశాలు అంటారు. రాత్రి వేళ చంద్రుడి పూర్తిగా గుండ్రంగా కనిపిస్తే ఆ రోజును పౌర్ణమి అని, చంద్రుడు కనిపించని రోజును అమావాస్య అని అంటారు.